ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క జీవితంలో మరికొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన సువార్త పరిచయం చేసిన జాంబియా అనే నగరంలో ఆయన చుట్టూ ఉండే ప్రదేశాల్లో ఆ యొక్క విలేజెస్లో మరి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క గృహాలు ఉండేవి, కానీ అవి చాలా సాధారణంగా మామూలుగా ఉంటూ ఉండేవి. అయితే దేవుని యొక్క మరి భక్తునిగా, సేవకునిగా ఆయన మొట్టమొదటిగా ఆశించింది ఏంటంటే దేవుని కొరకు గొప్ప గృహాన్ని నేను కట్టించాలి అనే ఆశ ఆయన కలిగి ఉన్నారు. ఆ రీతిగా ఆయన జీవించడం ద్వారా ఆయన ఇదేంటి, దేవుని యొక్క సంఘము, దేవుని చర్చి మంచిగా ఉండాలి కదా అని ఆయనకున్న డబ్బులతో ఆయన ఆ ఊర్లో ఉన్న వారిని పోగేసుకొని వారిని ప్రేరేపించి చక్కటి చర్చిని కట్టించడము జరిగింది. అలాగే ఆయన సేవా జీవితంలో మనం చూస్తే ఎంతగానో కష్టపడి ప్రతిరోజు కూడా దేవుని స్వార్థను ఆయన ప్రకటించి అనేక మందిని దేవుని వైపు ఆయన నడిపిస్తూ ఉండేవారు. ఆ రీతిగా ఆయన చేస్తుండగా ఒకానొక రోజున ఆ యొక్క చర్చ్ అనేది ఎంతో ఉన్నతంగా కట్టబడింది. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క ఆశ ఏమిటంటే గాస్పల్ని, సువార్తని చాలా సింపుల్ వేలో, అంటే సామాన్యమైన స్థితిలో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని అని ఎంతగానో ఆశించేవారు. అందుకనే ఆయన చెప్పే సువార్తలో స్పష్టత, అర్థమయ్యే రీతి, అలాగే చక్కటి విధానంలో ఆయన యొక్క సువార్త ఉండేదండి. అలాగే ఆయన సువార్త ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడమే కాకుండా ఆయన ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఎంతో గొప్ప సహాయము చేసేవారు. అది ఎలా అంటే అక్కడున్న వారికి సరైన ఆహారం లేకపోయినా, బట్టలు లేకపోయినా ఆయన వెళ్ళి అవన్నీ కూడా ఆయన అందిస్తూ ఉండేవారు. ఆ రీతిగా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రేమని క్రియల్లో ఆయన చూపించగలిగారు. అలాగే మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు అనేక మందిని దేవుని ప్రేమ వైపు తిప్పి వారిని దేవుని యొక్క మార్గంలోనికి చేర్చారు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎప్పుడు కూడా ఆయన దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయనకి తోడుగా ఉందని చెప్తూ ఉండేవారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు తోడుగా ఉండడం వలన ఉన్నతమైనటువంటి ప్రభావము ఆయన ఇహలోకంలో కలిగి ఉన్నారు అనే విషయాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఆయన సువార్తని ప్రకటిస్తూ ఉండేవారు. అలాగే మనము గమనించినట్లయితే మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు మంచి జరుగుతుంది, లేదు నాకు మంచి జరగదు, నాకు ఇక్కడ బాగుంటుంది, లేదు నాకు ఇక్కడ బాగోదు అని స్పష్టంగా గ్రహించేవారు. ఆ రీతిగా సుమారుగా 400 నుంచి 500 మైళ్ళ దూరం వరకు ఆయన ఎంతగానో కష్టపడి ఆయన సువార్తను ప్రకటించుటకు ముందుకి సాగేవారు. కాబట్టి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి భారము కలిగి అనేకమైన కిలోమీటర్స్ దూరం నడిచేవారు. ఒకసారి ఊహించుకుంటే మనకు అనిపిస్తుంది, అసలు మనకి రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, అన్ని వస్తువులు మనకు ఉన్నాయి, ఏమి లోటు చెప్పండి? మనకి కారు లోటా, బండి లోటా, లేకపోతే ఏమైనా వస్తువులు లోటుగా ఉన్నాయా? ఏమీ లేవే. అయితే ఆ కాలంలో అన్ని లోటే, ఆ కాలంలో అన్నీ కూడా వారి కొదువే. అయినప్పటికీ ఆ కొదువులోనే సమృద్ధి అయినటువంటి సువార్తని డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రకటించారు. కాబట్టి ఆయనకు జీవితం ఎంతో ఆదర్శవంతమైనది. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకున్నారు. మరి ఈ యొక్క వీడియోని తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని యొక్క గాస్పెల్ని చక్కగా ప్రకటించే వారిగా ఉండాలని నా యొక్క అభ్యర్థన.
అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.